are a sweet little girl. Thank you, Mother. Sister, ఈ పాపని హాస్టల్కి తీసుకెళ్ళు. Tell the warden she is a new boarder. వెళ్ళమ్మా, సిస్టర్తో వెళ్ళు. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా, వెళ్ళు. పాప నేను ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను చూడటానికి నేను రోజు వస్తాను. బాగా చదువుకోవాలి. మస్ట్ బి గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది. నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చిపెట్టింది. వెళ్ళమ్మా. టాటా, బై బై, చీయూ. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వేణు. ఐ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. పాపేది? ఏమండి, నాకు చెప్పరు. పాప ఏమైంది? నువ్వేం కంగారు పడక్కర్లేదు. పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట? కన్ను తల్లి కంటే ప్రేమగా పెంచే చోట? అవును. రాజా, కనీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను. చెప్పండి, దయచేసి చెప్పండి. పాప ఎక్కడో చెప్పండి. కన్న తండ్రిగా చెప్తున్నా. పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. మంచి చెడ్డలు కానీ మంచి చెడ్డలది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. దేని వారి అనుమతి లేనిదే పాపని ఎవ్వరూ చూడకూడదు. ఇది వారి షరత్. సారీ మదర్, నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు. కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడ్డానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్? పర్మిషన్? పువర్ చైల్డ్, ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ. చెప్పండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రం తల్లి కాదు, బిడ్డను పెంచుకోవడం కూడా తెలుసుకో. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవరైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కొదిలేసి బిడ్డల దొంగలు కప్పించే తల్లులు, అడ్డమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆదుర్ద నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
నీ ఇంట వంటారే నాగరికత సంస్కారం నీకే రాస్తాయి. బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చిన్న చెట్లు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పన్నాగు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. చచ్చిపోయింది దొరా, ఆ నీళ్ళు ఎప్పుడూ చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారి కట్టున్నాను. కానీ ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. అదొక్కటే ఈ గరీబు పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. ఎంత గొప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడటానికి అర్థంగా ఉంది. నీలా, 1000 ఏళ్ళు తపస్సు చేసిన నీలాంటి భార్య నాకు దొరకదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు, ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను. ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను. సిస్టర్, ఇంత రాత్రి వేళ మీకు శ్రమ కలిగించాను, క్షమించండి. మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్. God bless you. Thank you. ద్వారా దూరంగా తొలగిపోతున్నాను. నా కోసం వెతికే ప్రయోజనం లేదు. మీకింక కనబడను. పద్మని పెళ్లి చేసుకోండి. ఇక మీకే చట్టమూ అడ్డురాదు. పాపంటే మీకెంత మమకారమో నాకు తెలుసు. మీరిచ్చిన బంగారు పంజరంతో రుణం నెటితోనే తీరిపోయింది. పద్మ మీరు 10 కాలాల పాటు హాయిగా ఉండండి. పాపను చూసే అదృష్టం లేకపోయింది. Neda
ఎంత శుభవార్త చెప్పావు నాయనా. లేదు, పాపకు అబద్ధం చెప్పానమ్మా. తెలుగా ఏడు కొండల వాడితయా నీల సంగతి అయి ఉంటుంది. వదినా, నీల వెళ్ళిన రోజు ముడుపు పెట్టాను వదిన. అవునక్కయ్య, ఆ ఆపద మొక్కల వాడి అనుగ్రహం ఎప్పుడూ మన మీదే. నీల దగ్గర నుంచేనా నాయన? కాదమ్మా, రైల్వే ఆఫీస్ నుంచి. మొన్నేదో రైలు ప్రమాదం జరిగిందట. ఆ సందర్భంగా నన్ను వారి ఆఫీసర్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ వేణు. లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమైంది. గుర్తుపడడానికి వీలు లేకుండా అందులోని పాసింజర్లు చితికిపోయారు. ఆ కంపార్ట్మెంట్ లో దొరికిన ఒక పెట్టె మీద మీ పేరు చూసి ఆ లగేజ్ ఎవరిదో మీకు తెలిసి ఉంటుందని మీకు ఈ శ్రమ కలిగింది. అదేనండి ఆ పెట్టె. దేవుడు నీలమ్మ బదులుగా నన్నైనా తీసుకెళ్ళాడు కదా. అమ్మా నీలమ్మా, ఎక్కడ ఉన్నావు అమ్మా? నా గుండె చెరువైపోతుంది. అక్కయ్య పోయి మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోయింది. ఈ గౌరవాన్ని చూడటానికి నన్ను ఏమిటంటా ఊరుకోడు. అమ్మయ్యా, ఆ 7 గంటల వాడి దయ వల్ల ఇప్పటికి పేడ విరగడైపోయింది. ఇక మన పద్మకు నిశ్చింతగా వివాహం చేయొచ్చు. వెళ్ళి ఎక్కడైనా మంచి ముహూర్తం పెట్టించండి. ఆలస్యం అమృతం విషయం అన్నారు. తమ్ముడు, నాకు తెలియదా అక్కయ్య నీలంటే వాడికి ఎంత ప్రాణం. కానీ పోయిన వాడితో మనము పోతామా చెప్పు. వాడు ఎలాగైనా ఆ అమ్మాయిని మర్చిపోయేటట్టు చెయ్యాలి. అదేలా సాధ్యం అవుతుంది? ఎందుకు కాదక్కయ్య, నువ్వు అనుకోవాలి. కానీ మన పద్మనిచ్చి వాడికి పెళ్లి చేస్తే 4 రోజుల్లో మర్చిపోతాడు. అక్కయ్య, నువ్వు గట్టిగా పట్టుబట్టాలి. తల్లి మాట కాదంటాడా చెప్పు. వాడి కోసం కాకపోయినా పాపకో తల్లి కావాలిగా. డాడీ 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 చూడు ఎలా పోయింది. డాడీ డాడీ చూడు కదా. నాయనా వేణు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. నీ కంట తడి చూసి పసిబిడ్డ ఏం కావాలి చెప్పు. లేదమ్మా, ఇంకెప్పుడు కంటతడి పెట్టనమ్మా. నువ్వు కళకళలాడుతూ ఉంటే చూడాలని నేనెంత ఆశపడుతున్నానో చెప్పలేను. అర్థమైందమ్మా నీ ఆవేదన. మామయ్య నువ్వు నా మంచి కోరే నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అమ్మా, నాకు భార్య లేని లోపం, పాపకు తల్లి లేని లోటు తీర్చగల స్త్రీ ఈ లోకంలోనే లేదమ్మా, లేదు. నిన్ననే మనకు అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్, బట్ వాట్ టు డూ? ఏం చేయడం, డబ్బు లేదు. ఫైనాన్స్ ఇస్ ద ప్రాబ్లం.
డోంట్ వరీ, బాకి నాకు పెళ్ళైపోతే లక్షల డబ్బు. సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్లి. అవును, నేను చచ్చిపోయిందిగా, అందుకని బాకు నాకు పెళ్లి చేయాలని మా డాడీ ప్లాన్ చేస్తున్నాడు. యువర్ ఫాదర్ ఇస్ క్రూక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారీ హిమ్ ఇమ్మీడియట్లీ టుమారో. రేపే పెళ్లి చేసుకుని డబ్బు తీసుకురా. ఓ ఎస్. అలాగంటే చూసిపోతాం. ఏంటమ్మా? ఏంటమ్మా? ఎవరు? ఎక్కడమ్మా? అరే గుర్కాబాయ్, అరే బద్మాష్, అరే నమ్మ ఖరాబ్, దగ్గర చేస్తావు అలా లోపలికి తీసుకుంటావు. ఎవరా నువ్వు? బాగు చెప్ప ఇంటి మీకు అలా చేస్తా. అయి కుక్క, ఈ బద్మాష్ పోయిస్తాడు. చూస్తే శరం నాకే బంధం చేస్తావు. లక్ష్మిని హత్యపోయిన దానికి 1000 ఇస్తానని ఖరాబ్ చేసి దోషం ఇచ్చి పని జరిగిన బొక్కలో పడిస్తావు. బయటికి అరే సవా, నీకు కూలి చేసి మరీ పోతాను. పట్టుకుంటా చెప్పు, నీకు రేటు బేరం చేసేటప్పుడు లాలా ఈ పొట్టి సైతం నమ్మ ఈ బద్మాష్ గారి దగ్గరకు తెలిసిగా వచ్చింది. ఇప్పుడు నమ్మే కథ చేస్తా ఉంది. ముందు వాళ్ళ వదిలే, నీకెంత 800 తమ్మిడి కూడా అయిపోవద్దు. సలాం లాలా, బాబు సత్యాలకి అయ్యగారు పట్టుకొని నాకు తల్లకుండా వదిలేశారు. చూడండి అమ్మా. నేను మొదటి నుంచి చెబుతున్నా ఉన్నా వదినా, ఆ మంత్రం మన కొంప తీస్తుంది అని. మా బ్రహ్మాండం నా మాట వింటేగా. చెప్పు, నిజం చెప్పు. దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పు. డబ్బు కోసం బుద్ధి గడ్డికి చెయ్యరాని పనులు చేశాడని కాదు. డబ్బు కోసమా? ఎవరిచ్చారు? మా రామకోటి గారు. ఎందుకు ఇచ్చారు? నీకు నీలమ్మ గారికి కాకుండా నీ కాపురి ఇడ తీసినందుకు పాపకి మినపు సున్నమ కడుపునొద్దు మందు నా చేత పెట్టించారయ్య గారు. ఆ తాగుపోతికి డబ్బిచ్చి పాపను మారించే ఇంటిని కూడా ఆయనే అయ్య గారు. అయ్యగారు నన్ను నీకు తెలీదా అక్కయ్య, పొట్టిది ఎలాంటి కట్టుకథలు చెబుతోందో? నేను ఈ చేతులతో వేణుని పెంచేనే, నేను వేణుకి ద్రోహం తలపెట్టాను అక్కయ్య. వదినా, అసలు సంగతి వేరు వదినా. ఈ పొట్టుది ఆ తాగుకోటి కానీ వల్ల వేసుకుని పైగా చూడండి ఎంత నాటకం ఆడుతుందో. మీకు 3 నిమిషాలు కనిపిస్తున్నా. ఈ లోగా సకుటుంబంగా ఇల్లు వదిలిపోయినా ఉండమ్మా. నాకు మతి పూర్తిగా పోయేలో వాళ్లకు తగిన శాస్తి జరగాలి. ముందు పంది కుక్కుని ఇంట్లోంచి బయటికి పోవాలి. ఇంకా అలాగే నిలబడున్నారే. ప్లీజ్ డోంట్ బి హేస్టీ. తొందరపోదు. బ్రతుకులో చిచ్చు పెట్టిన నీచుడు, నేను నిండు ప్రాణాన్ని పడుకున్న రాక్షసుడు. నడవని బయటికి. 10 లెక్క పెట్టేలోగా బయటకు నచ్చారా సరే, లేదా నేను ప్రాణానికి మీ అందరి ప్రాణాలు బలి తీసుకుంటాను. ఒకటి, 2, 3